సమగ్ర కులగణన మహాధర్మధరుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఈనాటి బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ గారికి, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి బీసీల ముద్దుబిడ్డ, మాకందరికీ స్ఫూర్తిగా ఉద్యమానికి నిర్మాణం చేపట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు ఆర్ కృష్ణన్నకు, మా ఇంకో అన్న అందరికీ తెలిసినవాడు, బహుజనుల కోసం తన గొంతుకను విప్పి ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి ప్రజల మధ్యన మన సంక్షేమం కోసం, మన హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మన ఇంకో అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ఈ ధర్నా కార్యక్రమానికి పాల్గొన్న మీకు అందరికీ నా యొక్క జై భీములు తెలియజేసుకుంటూ, మిత్రులారా, కులగణన మీద ధర్నా కార్యక్రమం ఉన్నది, మీ సంఘీభావం కూడా కావాలని చెప్పేసి రాజారాం గారు కోరడం, మొన్న జరిగిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించడం, తర్వాత తీసుకున్న కార్యక్రమమే ఇందిరా పార్క్ ధర్నా. ఈ ధర్నా కార్యక్రమానికి మరి ఎస్సీలకు, ఎస్టీలకు భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ఉన్నది, మరి మీకేం పని కులగణనకు, వాళ్ళు బీసీలు చూసుకుంటారులే అని చాలామంది నన్ను అడిగినారు. నేను అంటున్నా, వారికి చెప్తున్నా, మా బీసీలు ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని 1000 కళ్ళు పెట్టుకొని చూస్తున్న లమ్మలం గిరిజల్లం, ఇవాళ మీరు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు ధర్నా చేస్తారా, ఎప్పుడు సాధించుకుంటారా అని మేము 1000 కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితి మాకు అవసరం. ఎందుకంటే భారతీయులం మనందరం, భారతదేశంలో ఉండబడిన మొత్తం రాష్ట్రాలు కలిపితే భారతీయులం అందరం మనం. మరి బీహార్లో 75% ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణలో 50% లిమిట్ అని పెట్టుకుంటున్నారు? ఏంది ఇలా మాత్రం కుట్ర? దేనికి చేస్తున్నారు? అసలు వీళ్ళకు కులగణన చేస్తే వీళ్ళకు వచ్చే నష్టం ఏంది? మనకెందుకు రావట్లేదు మనకెందుకు రావట్లేదు చైతన్యం? వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. బీసీ కులగణన జరిగితే ఒకటి గుర్తింపు వస్తుంది. ఏం గుర్తింపు వస్తుంది? నేను లంబడోని, బీసీలలో చాకలు ఉంటారు, ఆయన చాకలైనా, ఇంకొక ఆయన మంగళైనా, ఇక కుల ఒడ్రైనా, ఇట్లా కులాల వారిగా గుర్తింపు వస్తుంది. మరి గుర్తింపు వస్తే అక్కడ వరకు ఆగుతామా? ఆగం. బిడ్డ, మేము ఇంతమంది జనాలు ఉన్నాం, మేమెంతమంది మాకంత వాటా ఇస్తావా చేస్తావా అని గుర్తుమని అనుకుంటామని భయంతో కులగణన చేయట్లేదనే విషయాన్ని మనం మర్చిపోవద్దు మిత్రులారా. ఎందుకు? మన జనాభా పెరిగిన కొద్దీ చదువుకున్న విద్యార్థులు, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, చదువుకున్న విద్యావంతులు రోడ్ల మీదకి వచ్చి, యూనివర్సిటీలకు వచ్చి చూస్తున్న తర్వాత మేమెందుకు లేము ఈ రాజ్యంలో వాటాలు, మాకు హక్కు ఎందుకు ఉండదని పిడికిలు బిగిస్తారు, ఉన్న కుర్చీ లాక్కుంటారనే భయం ఉన్నది. దానికోసమే కులగణన చేయట్లేదు అనేది నా యొక్క స్పష్టం. మరి ఏం చేయాలి? కులగణన చేస్తే ప్రభుత్వానికి కూడా లాభమే. ఆ లాభం ఏం లాభం? రెవెన్యూ పరమైన లాభం. గ్రామీణ ప్రాంతంలో, గ్రామ పంచాయతీలలో, ప్రతి ఒక్క గ్రామాల్లో నివాసం లేదా పుట్టిన కానించి చనిపోయే దగ్గరగా అవుతున్న ముసలాని వరకు ప్రతి ఒక్క వ్యక్తికి 1610 రూపాయలు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి మిత్రులారా. మరి నువ్వు ఎంతున్నావో తెలియకపోతే సెంట్రల్ నుంచి డబ్బులు ఎట్లా వస్తాయి? సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా రూపకల్పన జరుగుతాయి? నీకు ఏ రకమైన స్కీమ్స్ ఎట్లా తయారు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎవరి కోసం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఇది మన కోసం చేసే అవకాశం ఉన్నది. మరి ఇది గుర్తింపు రాజ్యాధికారుల వాట. అందుకనే నేను అడుగుతున్నా, నా భావన ఇటైతే కుదరదు, కానీ నాకు అనిపిస్తున్నది, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఈ దేశంలో ఉండబడిన మనం, మాకు ప్రత్యేక దేశం కావాలని కొట్టాలన్నా చెప్పులు పెట్టాం. ఈ సంగతి చెప్తాం. ప్రత్యేక దేశం కోసం కొట్టాలన్నా కాదు కదా. భారత రాజ్యాంగం ఇచ్చిన మాకు హక్కు. మీ కుర్చీ కోసం మమ్మల్ని ఏం చేసుకుంటో చేసుకోపో అనే ధోరణి మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి పైన రాహుల్ గాంధీ మాట ఇచ్చిన మాటే. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషనే. కామా పెడతావా, ఫుల్ స్టాప్ పెడతావా? ఇది తెలుసుకో. కాదంటే ఇందాక మా సోదరుమని చెప్పి చాలా చక్కగా మాట్లాడింది.
నివురుగప్పిన నిప్పు అక్క, నివురుగప్పిన నిప్పు ఉంటుందని తెలుసు వాళ్ళకు ఆ నివురుగప్పిన నిప్పులో మంట ఎట్టా ఆర్పాలో కూడా తెలుసు దొంగ నా కొడుకులకు. ఇది సమస్య. మనము ఎక్కడున్నామో మన లొకేషన్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియనియరు. మనం ఏం చేస్తున్నామో తెలుసు, మన వీక్ పాయింట్ మొత్తం పట్టుకుంటారు, వాళ్ళు రాజ్యం వెళ్తారు. ఒక్కసారి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ స్థానాన్ని, వాళ్ళ కుంభస్థానాన్ని కొట్టినాడే మనం రాజ్యం వచ్చినాడే మన హక్కులు తీరుతాయి, మన స్వభావం తీరుతుంది, మన సంక్షేమం వస్తుందని భావిస్తూ ఎన్నడో ఒకసారి ఎప్పుడో ఒకసారి బీసీలు కళ్ళు తెరిచి మన బీసీలు మనం అనుకొని ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తామో అప్పుడు మేము ఆనందిస్తాం. అందుకని నేను ఎందుకంటున్నా ప్రతిసారి అంటే ఇప్పుడే కాదంటే వెలమ, కాదంటే రెడ్డి, ఆయన పోతే ఈయన వస్తాడు, ఈయన పోతే ఆయన వస్తారు. ఎందుకంటే మనం మోస్టాలు మనం ఉన్నాం, పల్లకి మోస్టాలు ఉన్నాం, ఓటు వేస్తాలు ఉన్నాం. ఏ పార్టీ వాడు చూడ్రి బీసీ ఇంటికి వెళిస్తే మన బీసీలే మనల్ని ఓడగొడతారు, వేరే వాడిని గెలిపిస్తారు. ఇంకేమడుగుతాం, ఇక హక్కులు ఓటు వేసిన కాడ ఇంకోనికి వేస్తాం, మనం మాత్రం రోడ్డు మీద ధర్నాలు చేస్తాం. కాబట్టి మిత్రులారా, ఈ చక్కటి కార్యక్రమానికి సమగ్ర కులగణనకు సంబంధించి గిరిజనులుగా లంబాడిగా నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఎందుకంటే లంబడోళ్ళు చివరిగా లంబడోళ్ళు తెలంగాణలో ఎస్సీలో ఉన్నాం, మహారాష్ట్రలో బీసీలో ఉన్నాం, కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాం. అంటే ఎస్సీలలో బీసీలలో లంబడోలో ఉన్నాం. అంటే బీసీల హక్కులే మా హక్కులను భావిస్తున్నాం. కాబట్టి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ చదువుతున్నాను. జై భీమ్, జై పూలే. ధన్యవాదాలు. మన వాళ్ళందరూ మైకాసురులు కాదు, మైక్ సురులు. బక్కని సంజీవ్ కుమార్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం, వారికి ధన్యవాదాలు. అందరితో మాట్లాడలేకపోతున్నాం. అందరు సభకు నమస్కారం పెట్టండి. అట్లాగే చంద్రశేఖర్ గారు తెలంగాణ